హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ స్టార్టప్ యాప్స్. అంటే మనం సిస్టమ్ రీస్టార్ట్ చేసి ఆన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు కొన్ని స్టార్టప్ యాప్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా అవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సిస్కో వెబెక్స్ కానీ, స్కైప్ కానీ, ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా మన సిస్టమ్ అయిపోగానే ఆన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకు డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం డిజేబుల్ చేయాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా ఏం చేయండి అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్టార్టప్ అంటే టైప్ చేయండి. ఇక్కడ చూడండి, స్టార్టప్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూడండి, ఏవైతే యాప్స్ స్టార్టప్లో ఉన్నాయో అంటే మన సిస్టమ్ స్టార్ట్ అవ్వగానే ఏవైతే ఆన్ అవ్వాలో వాటి లిస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, నాకు ఏవైతే వద్దో నేను వాటిని డిజేబుల్ చేసుకుంటున్నాను. సో నాకు ఇవన్నీ కూడా అక్కర్లేదు కాబట్టి నేను వీటిని డిజేబుల్ చేసుకుంటున్నాను. సో నాకు ఏదైతే అప్లికేషన్స్ వద్దో వాటిని నేను డిజేబుల్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు నేను సిస్టమ్ ఆన్ చేయగానే నాకు ఎటువంటి పాపప్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏవి రావు. సో నేను అప్లికేషన్ ఓపెన్ చేసేంత వరకు కూడా నాకు ఎటువంటి ఆప్షన్స్ కూడా రావన్నమాట. సో ఇలా సింపుల్గా మనం స్టార్టప్ అప్లికేషన్స్ని డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.